ఇంటర్లింక్ యాప్ లో మీరు మనీ గెయిన్ చేయాలనుకుంటే ఈ 3 స్టెప్స్ అనేది పక్కాగా మీరు ఫాలో అయి ఉండాలని పర్టికులర్ గా మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పానండి. దీంట్లో మీరు స్కిప్ చేశారంటే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మైనింగ్ సెషన్స్ మిస్ చేస్తున్నా సరే మీరు ఫస్ట్ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీ అకౌంట్ అనేది వెరిఫై అయిందా లేదా. ఐఆమ్ హ్యూమన్ అనే దగ్గర మీకు టిక్ మార్క్ అనేది గ్రీన్ కలర్ లో వచ్చింది కదా, అది వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఖచ్చితంగా మీరు ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి, లేదంటే మీరు క్వాలిఫై కారు. నెక్స్ట్ థింగ్, మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. గ్రూప్ మైనింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, ఎవ్రీ సెషన్ ట్రైన్ చేస్తున్నారా ఎలా, ఎంత యాక్టివ్ గా ఉన్నారు, దీది సెకండ్ ఇంపార్టెన్స్. దీంట్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కన్ఫామ్ గా జాయిన్ అవ్వండి. ఈచ్ గ్రూప్ అంటే ఒక్క గ్రూప్ లో మీరు జాయిన్ అయినా చాలు. యాక్టివ్ గా ఉండి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికంటే కూడా మనం ఎన్ని సెషన్స్ క్లైమ్ చేస్తున్నాం, గ్రూప్ మైనింగ్ లో డైలీ క్లైమ్ చేస్తున్నామా లేదా, అదే ఇంపార్టెంట్. వాళ్ళు డీటెయిల్ గా ఇచ్చుంటారు అక్కడే. మిగతా రిమైనింగ్ 4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్ లో, వాళ్ళు పర్ డే కి ఒక్కసారి క్లైమ్ చేసినా చాలు, ఆ గ్రూప్ అనేది యాక్టివ్ లో ఉండిపోతుంది. మనం ఇంకెన్నిసార్లు క్లైమ్ చేసాం, మనం ఎన్ని కాయిన్స్ గెయిన్ చేసినాం అనేది మ్యాటర్. ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ కి 3 మెంబర్స్ ఉన్న సెక్యూరిటీ గ్రూపే, దాంట్లో 2 యాక్టివ్ ఉంటే సరిపోతుంది. బట్ 5 మెంబర్స్ ఉన్నప్పుడు కనీసం మీరు 3 యాక్టివ్ గా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు కొంచెం కాయిన్స్ వస్తాయి. రిమైనింగ్ ఎవరైతే చేయట్లేదో గ్రూప్ లో, వాళ్ళు ప్లీజ్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. మీ వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగేలా చేయకండి. మీరు యాక్టివ్ గా లేకపోవడం వల్ల వాళ్ళకి పాయింట్స్ తగ్గుతాయి. చూడండి, ఒక దాంట్లో ఒకరు ఇన్యాక్టివ్ ఉంటే 48 పాయింట్స్ వచ్చినాయి, 5 యాక్టివ్ దాంట్లో 60 కాయిన్స్ వచ్చినాయి. సో మీ వల్ల 12 కాయిన్స్ మీద ఆ గ్రూప్ మెంబర్స్ తగ్గుతున్నాయి. సో మీరు యాక్టివ్ గా ఉండే పనితే గ్రూప్ మైనింగ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. మీకు ఏ డ్రాప్ వద్దనుకున్న వాళ్ళు చేయొద్దు. నెక్స్ట్ థింగ్, గ్లోబ్ అనే సింబల్ కి వెళ్ళి వాలెట్ క్రియేట్ చేసుకున్నామా లేదా, ఆ వాలెట్ ని సక్సెస్ఫుల్ గా లింక్ చేసుకున్నామా లేదా, అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. దాంట్లో ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మీరు అమౌంట్ అనేది సెండ్ అండ్ రిసీవ్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ రిసీవ్ ఆప్షన్ క్లిక్ చేసి బ్లాక్ చైన్ క్లిక్ చేసి మీరు అమౌంట్ ని క్రెడిట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళి రెఫరల్ ఐడి ఇస్తేనే మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా అయినట్టు, లేదంటే వీక్ గా ఉన్నట్టు. మీరు రెఫరల్ ఐడిగా ఇకపోతే ఈ ఐడిని ఇవ్వండి, W2B9ENBX అని ఉంది కదా, ఆ ఐడి ఇచ్చి సేవ్ చేయండి. ఎందుకంటే నాదే ఎందుకు ఇమ్మని చెప్తున్నాను, మీకు 50-50 కమిషన్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, 50-50% అనేది ఎడిట్ చేస్తున్నాను నేను. అంటే మీరు ఏదైనా ట్రేడ్ కాయిన్ చేశారంటే దాంట్లో వచ్చే కమిషన్ నాకు హాఫ్ వస్తే మీకే హాఫ్ తిరిగి వచ్చేలాగైతే నేను యాక్టివేట్ చేశాను. చాలా మెంబర్స్ 100 గానే ఉండిపోతుంది. సో అందుకని నేను నా కోడ్ అప్లై చేయమని చెప్తున్నాను. మీకు ఇష్టం ఉంటే అప్లై చేయండి, లేదంటే స్కిప్ చేసేసాను. బట్ ఎవరొకరు రెఫరల్ కోడ్ అయితే అక్కడ అప్లై చేస్తుండాలి. వాలెట్ ని ఒకవేళ బ్యాకప్ చేసుకోకపోతే వాలెట్ మీద క్లిక్ చేయండి. యాడ్ మేనేజ్ వాలెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేదాకా లాస్ట్ లో మీకు 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే బ్యాకప్ అండ్ షో ప్రైవేట్ కీ అని ఉంటది. ఖచ్చితంగా అక్కడ క్లిక్ చేసి మీ ప్రైవేట్ కీని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని జాగ్రత్తగా మెయిల్ కానీ లేదా వాట్సాప్ లో కానీ, మీకు ఎక్కడ సెక్యూర్ అనుకుంటే పేపర్ లో అయినా సరే నోట్ చేసుకొని పెట్టుకోండి కీని జాగ్రత్తగా. అది పోయిందంటే మళ్ళీ కష్టము. ఫస్ట్ బ్యాకప్ చేసినాక మీకు 12 words కీ ఇచ్చి ఉంటారు. ఆ కీ ఉన్నా ఓకే, ఈ కీ ఉన్నా ఒకటే అనమాట. అది మిస్ అయింటే, మీరు ఎవరైనా మిస్ చేసుకుని ఉంటే, ఇప్పుడు ఆ వాలెట్ ఓపెన్ చేసుకొని అక్కడ యాడ్ ఆర్ మేనేజ్ వాలెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే ఈ కీని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఆడ ఇచ్చినారు వార్నింగ్ చూడండి, ఎవ్వరికి కూడా ఆ కీని చూపించకండి. చూపిస్తే మీ వాలెట్ అనేది వాళ్ళు యాక్సెస్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది Web3 వాలెట్, ఇంటర్లింక్ యాప్ లోనే Web3 వాలెట్, ITLX వాలెట్. సో అది ఒక్కసారి కీ పోయిందంటే మనకు పోయినట్టే లెక్క. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్, మీరు ఫండ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే రిసీవ్ మీద క్లిక్ చేసి మీకు ఏ నెట్వర్క్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుని ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకుని దీంట్లో పంపించుకున్నారంటే మీరు క్రిప్టో ఎక్స్చేంజ్ నుంచి లేకపోతే వేరే వాలెట్ నుంచి దీంట్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. దానికి కూడా సపరేట్ HCS కోడ్ ఉంటుంది. యాప్ లోకి వెళ్ళండి, మెయిన్ పేజ్ లోకి వెళ్ళండి, వెరిఫైడ్ ఐడియాలజీ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. చెక్ హియర్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక క్రెడిట్ స్కోర్ కనిపిస్తుంది కదా, మాకు మైనింగ్ సెషన్ సంబంధించిన క్రెడిట్ స్కోర్, కింద ట్రేడింగ్ సెషన్ సంబంధించిన క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా, అది కూడా మీకు పక్కనే కనిపిస్తుంది అనమాట. మీరు వాలెట్ లో కానీ ట్రేడింగ్ చేస్తే దానికి కూడా సంబంధించిన క్రెడిట్ స్కోర్ కి దానికి కూడా ఎక్స్ట్రా కాయిన్స్ అనేది ఇస్తారు. సో మీరు క్రెడిట్ స్కోర్స్ పెంచుకోవాలనుకుంటే మనీ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ చేసి కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్, మీరు ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రెఫరల్ అనే ఆప్షన్ ఉంటది, అక్కడ క్లిక్ చేయండి.
మీరు రెఫరల్ చేసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేసుకున్నాక మీకు ఒక రెఫరల్ కోడ్ ఉంటది, అలాగే రెఫరల్ లింక్ ఉంటది. దాన్ని ఎవరికైనా షేర్ చేసి మీరు రెఫరల్ చేసుకోవాలంటే సక్సెస్ఫుల్ గా రెఫరల్ చేసుకోవచ్చు. దానికి హ్యూమన్ క్యాష్ యాడ్ అవుతుంది. వాళ్ళ చేత ఖచ్చితంగా హ్యూమన్ హ్యాష్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయించి మీ రెఫరల్ కోడ్ ఇక్కడ అప్లై చేసి సబ్మిట్ చేశాక చూడండి. మీరు కూడా కంపల్సరీ ఒక రెఫరల్ కోడ్ అనేది మీరు సబ్మిట్ చేసిన మన రెఫరల్ కోడ్ 626400. ఆ రెఫరల్ కోడ్ సబ్మిట్ చేయండి. అప్పుడే మీకు పవర్ అనేది వస్తుంది. ఫ్రీగా 1000 కాయిన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ థింగ్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ కూడా. మీరు మెయిన్ సెక్షన్ లోకి వచ్చిన తర్వాత మామూలుగా మైండ్ చేస్తుంటారు కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బర్నింగ్ స్ట్రీక్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. మీరు ఇప్పటిదాకా ఎన్ని సెషన్స్ మిస్ చేశారు, ఎన్ని డేస్ ఇన్యాక్టివ్ గా ఉన్నారు, ఎన్ని కాయిన్స్ మైన్ అయ్యాయి అక్కడ చూపిస్తుంటది, చూసుకోండి. ఖచ్చితంగా మీరు డైలీ యాక్టివ్ లో ఉండాలి. 6 సెషన్స్ మీరు చేస్తుంటే బెటర్, ఎందుకంటే మీ HCS స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి లోగా ఉంటే మళ్ళీ మీ కన్వర్షన్ రేషియో అనేది తగ్గిపోతుంది. సో స్కిప్ చేయకుండా చేయండి. నేను ఎప్పుడో సెప్టెంబర్ లో ఒకసారి మర్చిపోయాను ఇంటర్లింక్ యాప్ ని ఓపెన్ చేయడం అనేది, అందుకని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక బర్నింగ్ స్ట్రీక్ కూడా లేకుండా చూసుకుంటున్నాను. ఓడ్లో కూడా చూడొచ్చు, మీరు న్యూ సెషన్ లో కూడా చూడొచ్చు. ప్లస్ మీరు చేసిన రెఫరల్స్, నా రెఫరల్స్ చూడండి, వీళ్ళందరూ మహానుభావులు అనమాట. కొన్ని రోజులు వచ్చామా, ఏదో చేసామా, చూసామా, ట్రై చేసామా, ఇంకా రాలేదు, ఇంకా టైం పట్టద్ది అనుకున్నాం, వెళ్ళిపోయామా. ఇవి ఫ్రీగా ఇచ్చే మైనింగ్ యాప్స్ అండి. లిస్ట్ కావడానికి మనకు ప్రాఫిట్ ఇవ్వడానికి టైం పట్టచ్చు, బట్ కంపల్సరీ మనకు ప్రాఫిట్ వస్తుంది. మనం టైం పాస్ కోసం వీడియోస్ చూసో, లేకపోతే షార్ట్స్ చూసో, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసో, వాళ్ళ ఛానల్ గ్రో చేసో ఇలా చేస్తున్నాం తప్పితే వాళ్ళని ఏం డబ్బులు అడగం కదా. మీ ఛానల్ మేము లైక్ కొట్టాం, మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసాం, మాకు మనీ ఇవ్వండి అని వాళ్ళని అడగలేం. కానీ మనం ఏదో ఎంటర్టైన్మెంట్స్ కోసం చేస్తుంటాం. కానీ ఇలాంటి యాప్స్ లో మనము డైలీ ఎంతసేపు పడుతుందండి, 1 నిమిషం మీరు క్లైమ్ చేసేదానికి, ఆ 1 minute 2 minutes క్లైమ్ చేయడానికి కూడా మనం ఏదో వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయేసి మనకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఇంకా అవసరం లేదు యాప్ అనుకున్నట్టు వెళ్ళిపోతాయి. కానీ ఇవి చిన్న విన్న యాప్స్ కాదు, కొంచెం అర్థం చేసుకొని చూడండి. ఇయర్స్ ఆఫ్ మైనింగ్ చేసిన వాళ్ళు కూడా లాక్స్ లో ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, థౌసండ్స్ లో ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఎంత స్ట్రీక్ మెయింటైన్ చేసాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు చూడండి, నా ప్రిఫరెన్స్ లో ఆల్మోస్ట్ 6 pages వరకు అందరూ ఇన్యాక్టివ్ గా ఉన్న వాళ్ళే చాలా మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ యాక్టివ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో వాళ్ళు ముందుగా జాయిన్ అయ్యే వాళ్ళు. ప్లస్ ఇక్కడ మైనింగ్ స్ట్రీక్ కూడా చూపిస్తున్నాం చూడండి, 2 days కి ఎంత వస్తుంది, 4 days కి ఎలా మీకు మైనింగ్ స్ట్రీక్ అనేది ఉంటుంది, బర్నింగ్ స్ట్రీక్, అవన్నీ కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పున్నారు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇంటర్లింక్ ఉన్న స్పెసిఫిక్ క్లారిటీగా ఏ డ్రాప్ అయితే నేను చూడలేదు. ఆల్మోస్ట్ KYC కూడా పై ఎయిర్ డ్రాప్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉండే, చాలా వరకు వెరిఫికేషన్ అయ్యేటివి కావు, చాలా ప్రాసెస్ ఉండేది. జస్ట్ ఇది ఫేస్ వెరిఫికేషన్. ఒక్క ఫేస్ వెరిఫికేషన్స్ తో వీళ్ళని బెనిఫిట్స్ ఇస్తున్నారు. మా దాన్ని నమ్మి రెగ్యులర్ గా మైండ్ చేయండి, మేము మీకు ఫ్రీ కాయిన్స్ ఇస్తాం, ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఇస్తాం అంటున్నాడు. మరి తీసుకోవడానికి మనకేం బాగా అర్థం కావద్దు. కొంతమంది అంటే బర్నింగ్ స్ట్రీక్ ఎందుకు పెట్టారంటారు, కొంతమంది ఏమంటే అసలు మేము మైండ్ చేయకపోతే ఇంక మళ్ళీ మైండ్ చేయడానికి ఉండదా అని అడుగుతారు. మరి వాళ్ళ దాంట్లో రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకే కదా ఇవ్వాలి ప్రాఫిట్. ఇప్పుడు మనం డైలీ జాబ్కి వెళ్తుంటాము, 1 day జాబ్ మానేస్తాము, అప్పుడు మనకి పోతుంది కదా దానికి సంబంధించిన శాలరీ అనేది. అలాగే దీంట్లో కూడా మనం మైనింగ్ స్ట్రీక్ అనేది పోంగొట్టుకుంటే వీళ్ళు కూడా బర్న్ చేస్తారు కాయిన్స్. అది వాళ్ళ కంపెనీ రూల్స్. దాన్ని కాదన్న దానికి మనం ఎవరు అండి, వాళ్ళు ఇస్తున్నారు మనకు ఫ్రీగా ఆపర్చునిటీ ఎర్న్ చేసుకోనని. ఎందుకంటే ఇది ప్రమోషన్ కదా, ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ లో ఉన్నారు వాళ్ళు. మనకి ఇస్తున్నప్పుడు మనం గెయిన్ చేసుకోవాలి. జియో కూడా మన దేశంలోకి వచ్చినప్పుడు మనం ఫ్రీగానే ఇచ్చింది స్టార్టింగ్ లో. రిలయన్స్ వాళ్ళు జియో పెట్టినప్పుడు అదే కదా చేశారు, ఫ్రీగా ఇచ్చి బాగా అలవాటు చేసి అక్కడ డబ్బులు తీసుకున్నారు. వీళ్ళు కూడా అంతే, స్టార్టింగ్ మనం ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా వచ్చినప్పుడు మనం కాయిన్ ని క్లైమ్ చేసేసుకుంటే వీళ్ళు పబ్లిక్ ట్రేడింగ్ కి వెళ్తారు. అప్పుడు పబ్లిక్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది మైనస్ పాయింట్ అవుతుంది. వాళ్ళు కొనుక్కొని వాళ్ళు అమ్మాల్సి వస్తుంది. అక్కడ మనకి ఫ్రీగా వచ్చిన కాయిన్స్ మనం తయారుగా వెళ్ళి అక్కడ అమ్ముకొని ప్రాఫిట్ తీసుకుంటాం. దాంట్లో కష్టమే ఉంది చెప్పండి, మనీ ఎర్నింగ్ అనేది ఇంత ఈజీగా వస్తుంటే. ఇప్పటిదాకా మీకు చూపించిన వీడియోలో కూడా కాలిఫోర్నియా నుంచి డైరెక్ట్ లైవ్ వీడియోలో మాట్లాడుతున్నారండి వాళ్ళ పబ్లిక్ తోను. మీకు యాక్సెస్ ఇస్తున్నారు, మమ్మల్ని చూడండి మేము లైవ్ లో ఉన్నాం, అది నిజమైన కంపెనీ అని చెప్పేసి. మీరు అడిగే డౌట్స్ అన్నిటిని వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో ఎంత మంచి కంపెనీ అనేది మీరే చూడాలి. మీరు వాళ్ళ ఎక్స్ అకౌంట్ అంటే ట్విట్టర్ అకౌంట్ లో కూడా చూడొచ్చు వాళ్ళు ఏమేమి చేశారు 2025 నుంచి 2026 వరకు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ప్రతి ఒక్క పోస్ట్ పెడుతున్నారు. మనం పెట్టే కమెంట్స్ వాళ్ళన్ని క్యాలిక్యులేట్ చేసి దానికి సమాధానంగా మనకి ఈ విధంగా వీడియో రూపంలోను లేకపోతే లైవ్ మీటింగ్స్ లోను అన్నిట్లోనూ కండక్ట్ చేస్తున్నారు. ఒక క్లారిటీ నెట్వర్క్ ని ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే బ్లాక్ చైన్ ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నారంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కూడా USA స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే రేంజ్ మా కాయిన్ వెళ్ళాలి, BTC ని బీట్ చేసే రేంజ్ మన బ్లాక్ చైన్ ని డెవలప్ చేయాలనేది వాళ్ళ ఒపీనియన్.
సో వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు మోసం అనేది ఏం చేయరు. మనం చేసుకున్న దాంట్లోనే మన స్ట్రీక్ ని బట్టి, మన కేవైసీని బట్టి, అలాగే మనకున్న బర్నింగ్ సెషన్స్ ని, హెచ్సిఎస్ ని అన్ని స్కోర్ చేసుకుని మనకి ఎంత ఇవ్వాలో కాయిన్స్ అంతే ఇస్తారు. ఎవరికి ఫేక్ గా అయితే చేయరు. ఈ డ్రాప్ లో మనం బ్లైండ్ గా అయితే నమ్మచ్చు ఈ డ్రాప్ ని. ఎందుకంటే వాళ్ళ అప్డేట్స్, వాళ్ళ ఫ్యూచర్ క్లారిటీగా మనకి పిక్చర్ క్లియర్ గా చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవచ్చు దాన్ని చూసి. వాళ్ళ ఎక్స్ అకౌంట్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు, వాళ్ళకున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ ని పర్టికులర్ గా జెన్యూన్ గా మెయింటైన్ చేస్తున్నారు. కావాలంటే చూడండి, కేబీ గారు అని చెప్పేసి వన్ ఆఫ్ ది కోర్ మెంబర్ అన్నమాట. తను ఆల్రెడీ 10 days ఇంటర్లింక్ స్ట్రీక్ అని చెప్పి స్టార్ట్ చేసి ఫస్ట్ డే లోనే కాంట్రవర్షియల్ ప్రపోజల్ ఆన్ రికవరీ బర్నింగ్ గురించి మాట్లాడారనమాట. సో మనకి ఏదైతే బర్నింగ్ స్టిక్ అవుతూ ఉందో దాన్ని ఎలా రికవర్ చేసుకోగలం మనం అనే దాని గురించి డీప్ డిస్కషన్ అయితే పెట్టారు. సో మనము రెగ్యులర్ గా మైనింగ్ చేస్తూ ఉంటే మనకున్న స్టీక్ ని బట్టి, ఇప్పుడు మనకి హనీగేట్ యాప్ ఉంది, దాంట్లో మనము ఫస్ట్ డే స్టీక్ పాట్ ఓపెన్ చేస్తాం, సెకండ్ డే స్టీక్, 5th డే స్టీక్ కి మనకి 500 points వస్తాయి. అలాగా దీంట్లో మనం ఎన్ని పాయింట్స్ లో మనము స్ట్రీక్ అనేది మెయింటైన్ చేసాము, సో ఏదైతే బర్న్ అయిపోయాయి అవి మనకి బ్యాక్ ఎలా ఇవ్వాలి దాని మీద కూడా ప్రపోజల్ అనేది నడుపుతున్నారు. సో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ట్రస్టెడ్ గా చేస్తున్నారో వాళ్ళ స్ట్రీక్ అనేది వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే వాళ్ళ కాయిన్స్ మనం ఏదైతే కట్ చేసేయాలో దాన్ని మనం తిరిగి ఇచ్చేయాలనే దాంట్లోనే ఉన్నారు. లేకపోతే ఎవరైతే జెన్యూన్ గా చేస్తున్నారో రియల్ గా మనకి మంత్స్ అండ్ మంత్స్, వాళ్ళకి ఆ కాయిన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టుగానే చెప్తున్నారు. సో హ్యూమన్ నోట్స్ అంటే మనం ఎంత పర్టికులర్ గా ఉండాలంటే దీంట్లో ఖచ్చితంగా మన స్ట్రీక్ అనేది మిస్ కాకుండా చూసుకోవాలి. బర్నింగ్ స్ట్రీక్ అనేది లేకుండా చూసుకోవాలి. వాళ్ళకి మనం సఫర్ చేయకుండా వాళ్ళని మనం ఎంత సపోర్ట్ చేస్తామో వాళ్ళు కూడా మనం అంత సపోర్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ ని మాత్రం వదులుకున్నామంటే, మనం లేట్ అవుతుంది కదా లిస్టింగ్ అని చెప్పేసి వదులుకున్నామంటే మన ప్రాఫిట్ ని మనమే వదులుకున్నట్టే. ఆన్లైన్ లో మనకి చాలా మోసాలు జరుగుతుంటాయి, కానీ ఇంత ట్రస్టెడ్ వచ్చినప్పుడు వదులుకోకుండా మనం చేసుకోవడమే చాలా బెటర్ అండి. చాలా మెంబర్స్ ఇంకా డౌట్ కూడా ఉంది, వీళ్ళకి ఇంకా గూగుల్ స్టార్ట్అప్స్ అనేది అఫీషియల్ గా ఏం అనౌన్స్మెంట్ చేయట్లేదు కదా, మీరేమంటే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి అని. ఇంత పబ్లిక్ గా గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్ లో, ఇన్ని మిలియన్ మెంబర్స్ ఉన్న యాప్ లో వాళ్ళు షో చేస్తున్నారు మమ్మల్ని గూగుల్ అనేది సపోర్ట్ చేస్తుంది, NIST సపోర్ట్ చేస్తుంది అని వాళ్ళు పబ్లిక్ గా షో చేస్తుంటే వాళ్ళ యాప్ లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎందుకు అపోజ్ చేయట్లేదండి? గూగుల్ వాళ్ళు కావచ్చు, అమెజాన్ వాళ్ళు కావచ్చు, ఎందుకు అపోజ్ చేయట్లేదు? వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చాలా మంది చేస్తున్న మిస్టేక్, దీంట్లో స్పిన్ గేమ్ అని అవుతుంది. ఆ గేమ్ ఆడి మీకున్న కాయిన్స్ అంటే ITLG కాయిన్స్ ని వేస్ట్ గా చేస్తున్నారు. దీంట్లో స్పిన్స్ ఏదన్నా వస్తే మాత్రమే ప్లే చేయండి, లేదంటే ప్లే చేయొద్దు. బై చేసి టోకన్స్ ని ప్లే చేయొద్దు, మీ కాయిన్స్ అనేది వర్త్లెస్ గా పోతాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా రిమైనింగ్ గేమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న గేమ్స్, వాటిల్లో కావాలంటే ప్లే చేసుకోవచ్చు. దాంట్లో లీడర్ బోర్డ్ లో హైయెస్ట్ మెంబర్స్ కి వచ్చిన తర్వాత మీ పాయింట్స్ అనేది ITLG కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా టైం వేస్ట్ ఎందుకని చెప్తున్నాం మేము. ఫ్రీ మైనింగ్ సెషన్స్ క్లైమ్ చేసుకోండి. రెగ్యులర్ గా 4 hours ఒక సెషన్ ఉంటది. 5:30కి, 9:30కి, 1:30కి, మళ్ళీ రిపీట్ 5:30, 1:30, 9:30 ఇట్లా ఉంటుంది. ఆ 6 times చేసుకోండి. గ్రూప్ మైనింగ్ ఉంటుంది, గ్రూప్ మైనింగ్ చేసుకోండి. అలాగే వాలెట్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటే వాలెట్ లో ట్రేడింగ్ చేసుకోండి. ఇలా గెయిన్ చేసుకోండి. లేదంటే మీరు రెఫరల్ నుంచి హ్యాష్ తీసుకోవాలనుకుంటే మీరు ఓన్ గా రెఫరల్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి రెఫర్ చేసుకోండి. అక్కడ నుంచి ఇన్కమ్ చేసుకోండి. మేమే మా ఇంట్లో నుంచి 5 members నుంచి చేస్తున్నామండి ఇంటర్లింక్, ఓన్ గా ఫ్రెండ్స్ టీమ్ ఇవన్నీ కాకుండా. సో దేంట్లో వీలైతే దాంట్లో ఎక్కువ సంపాదించుకోవడానికి చూడాలండి. ఏదంటే జెన్యున్ గా ఇచ్చే యాప్స్ అని కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా తక్కువ ఉంటాయి. ఉన్నప్పుడే మనం యూస్ చేసుకోవాలి. ఇంకొన్ని మంది డౌట్ రైజ్ చేశారు, దుబాయ్ కంపెనీ ఏదో సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అఫీషియల్ గా ఏం చెప్పలేదే అని. చూడండి వాళ్ళ ఇంటర్లింక్ దాంట్లోకి వెళ్ళి చూడండి. HPX అనే కంపెనీ దుబాయ్ కంపెనీ, ఇది USA కంపెనీ. అలా వాళ్ళ CEOs వచ్చి కూడా వీళ్ళ దాంట్లో పోస్ట్ చేస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నామండి వీళ్ళ ట్రెజరీకి, మేము కొనుక్కున్నాం వీళ్ళ ట్రెజరీలో ITL కాయిన్స్ అని చెప్పేసి అని సపోర్ట్ చేస్తున్నారు. మీరు అన్ని చూసి వాళ్ళ వైట్ పేపర్ ని పర్టికులర్ గా చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి ఇది ఫేక్ ఆ జెన్యూన్ అని. ఎవరో చెప్పాడు ఏదో అన్నాడని చెప్పేసి ఫేక్ అని చెప్పేసి, మాకు బర్నింగ్ సిస్టమ్ నచ్చలేదని చెప్పేసి అని, లేకపోతే ఇంకెప్పుడు లిస్ట్ చేసేది దీన్ని, ఇంకా మంత్స్ అయిపోయింది కదా అని చెప్పేసి అని ఒక బిజినెస్ అని స్టార్ట్ చేస్తే అది మనకి ప్రాఫిట్స్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో అందుకే వాళ్ళు కూడా మెన్షన్ చేశారు వాళ్ళ వైట్ పేపర్ లో. మీరు చూడండి, పర్టికులర్ గా చూపిస్తాను. ITL కాయిన్స్ అనేది ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారో కూడా వాళ్ళు పర్టికులర్ గా చెప్పారు. ఒకటి వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే వెంచర్స్ ఉంటాయో వాటికి, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ఎకో సిస్టమ్ ప్లేయర్స్, మా ఎకో సిస్టమ్ కి ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అండ్ హ్యూమన్ నోట్స్ అంటే మనం హ్యూమన్ నోట్స్ పర్టికులర్ గా అది కూడా మెన్షన్ చేశారు చూడండి.
ఇంటర్లింక్ లాంగ్ టర్మ్ విజన్ అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసిన వాళ్ళకి, ఐటీఎల్జీ హోల్డ్ చేసిన వాళ్ళకి ఇస్తారు ఐటీఎల్ కాయిన్ అనేది. తేరక్కేమి ఎవరు ఐటీఎల్ కాయిన్ ఫస్ట్ మనకి ఇచ్చేది ఐటీఎల్జీ. దాన్ని మనం హోల్డ్ చేసుకుంటాం, అమ్ముకుంటాం అని మన హోప్ అన్నమాట. అది మనం హోప్ ఉండి వాళ్ళ దాంట్లో స్టేక్ చేస్తే లాంగ్ టర్మ్ కి అప్పుడు ఐటీఎల్ కాయిన్ అనేది ఇస్తారు. అది పర్టికులర్ గా చెప్పారు, ఐటీఎల్జీ కంటే కూడా 10x రిటర్న్స్ ఇస్తుంది మీకు అని చెప్పని. దాన్ని ఏ విధంగా ఇస్తారో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇంటర్లింక్ కాయిన్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీఎల్డి అనేది వాళ్ళ విజన్ కదా. ఫస్ట్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఇస్తారో కూడా చూడండి. 2026 లో మార్చ్ లోపల మీకు ప్రైవేట్ మెయిన్ నెట్ అనేది ఉంటుంది, లాంచ్ చేస్తారు ప్రైవేట్ మెయిన్ నెట్ ని. దాంట్లో మీకు పబ్లిక్ మెయిన్ నెట్ అంటే ఎక్స్చేంజ్ లో కంటే కూడా ముందు మీరు అక్కడ ట్రేడ్ చేసి వాళ్ళ కాయిన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫస్ట్ అక్కడ ఇస్తారు. అలాగే వెరిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా ఐటీఎల్జీ, అది కూడా అప్పుడే ఇచ్చేస్తారనమాట. సో 2026 లో ఫస్ట్ అంటే 3 months లోనే ఉంటుంది అది. అది కూడా అంటే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఎలా ఉంటది అంటే కోర్ టీమ్ వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత నుంచి మిగతా హ్యూమన్ నోట్స్ అనేటికి తర్వాత టెస్ట్ చేయడానికి వదులుతారు అనమాట ప్రైవేట్ మెయిన్ నెట్ లో. అప్పుడు వాళ్ళ బ్లాక్ చైన్ అనేది ఎంత డెవలప్ అవుతుంది, కాయిన్ ప్రైస్ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇది ఒక టెస్టింగ్ ఫేజ్ లాగా. సో మనం ఇంటర్లింక్ ని ఎంత బాగా ప్రాఫిట్ తీసుకోగలం అనేది మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ మీకు మొన్న కూడా చెప్పాను ఇన్స్టాగ్రామ్ లో, మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి, క్రిప్టోమినియా 6264 అని ఉంటది. దాంట్లో రీల్స్ లో చూడండి, మొన్న మీకు లైవ్ జరిగినప్పుడు కూడా పెట్టాను. అలాగే క్వేనట్ యాప్ నుంచి ఎంత సక్సెస్ఫుల్ గా పేమెంట్ తీసుకున్నాము, హనీ గెయిన్ నుంచి ఎంత పేమెంట్ తీసుకున్నాం, అన్ని ప్రూఫ్స్ సహా పెడుతున్నాము. ఇంకా మీ మీద ఆధారపడి ఉంటుందండి, ట్రస్ట్ చేస్తారా ట్రస్ట్ చేయరా, మీరు ఎర్నింగ్ చేస్తారా లేదా మేము టైం పాస్ కి రీల్స్ చూసుకుంటారా అనేది మీ మీద ఆధారపడి ఉంటది. మాకు లాంగ్ టర్మ్ లో వచ్చినా పర్వాలేదు, మంచి ప్రాఫిట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు జాయిన్ అయినా సరే మీకు టైం ఉందండి మీరు ఎర్న్ చేసుకోవడానికి. ఎందుకు చెప్తున్నానంటే ఇదేమి ప్రైవేట్ మెయిన్ నెట్ అనేది మీకు ఒక 3 months లో రావచ్చు. నెక్స్ట్ మీకు మెయిన్ నెట్ అనేది ఇంకొంచెం డేస్ పట్టచ్చు. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు గట్టిగా ట్రై చేయండి, రెఫరల్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే మీరు మైనింగ్ సెషన్స్ ని గ్రూప్ యాడ్ చేసుకొని చేసుకోవడానికి కావచ్చు. 5 groups యాడ్ చేయడానికి ఉంటుంది. సో 5 groups మీరు జాయిన్ అవ్వకుండా జాయిన్ అవ్వచ్చు. బట్ 1 or 2 groups జాయిన్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే రిమైనింగ్ మెంబర్స్ కూడా గ్రూప్స్ అనేవి అవైలబిలిటీగా ఉండవు. సో అది కూడా చూసుకోండి, కొంచెం వాళ్ళు కూడా ఎర్న్ చేసుకోవాలి కదా. 1 or 2 groups మనకు సరిపోతే ఎర్న్ చేసుకోవడానికి, దేంట్లో ఎక్కువ వస్తే దాంట్లో తీసుకుంటాం. నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఏదైనా మెసేజ్ చేయాలనుకున్నా కమెంట్ చేయండి. ఫస్ట్ నేను ప్రతి ఒక్క కమెంట్ కి చూడండి, ప్రతి ఒక్క కమెంట్ కి ఓపిక్ గా అయితే రిప్లై ఇస్తున్నాము. నేను లేకపోయినా నా టీం మెంబర్స్ కూడా రిప్లై ఇస్తున్నారు. సో మీరు ఏదైనా డౌట్ ఉంది అంటే అక్కడ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. లేదు మీకు అక్కడ రిప్లై రాలేదు ప్రాపర్ గా అనుకుంటే, ఆ డౌట్ ని మేము అంత క్లారిటీగా ఉంది ఆ డౌట్ అనుకుంటే దాన్ని కూడా మళ్ళీ వీడియో రూపంలో చేస్తాము. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాము. అది యూట్యూబ్ లో చేస్తాం. మీ డౌట్స్ క్లారిఫికేషన్ అన్ని కూడా యూట్యూబ్ లో ఇస్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో 3 minutes లిమిట్ ఉంటుంది కదా, సో అందుకని దాంట్లో చూపించలేకపోతున్నాము. మీ డౌట్స్ అన్ని కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయండి కమెంట్ లో. యూట్యూబ్ లో మీకు క్లారిఫై గా 1 by 1 ప్రతి ఒక్క డౌట్ కి అయితే క్లారిటీగా చెప్తూ వస్తాము. ఇంకా మీకు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా దీంట్లో ప్రాసెస్ ఉంటది స్టార్టింగ్ లో తెలుసుకోవాలంటే పిన్ రీల్ ఉంటది. ఆ రీల్ కానీ చూసారంటే మీకు టోటల్ ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. దాన్ని బట్టి మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ లో మీరు కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బట్ మీకు లాంగ్ టర్మ్ విజన్ ఉంటే మాత్రమే ఈ ప్రాజెక్ట్ లో రండి. నాకు ఈ రోజే చేసేయాలి, ఈ రోజే ప్రాఫిట్ వచ్చేయాలి, ఈ రోజే వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఈ ప్రాజెక్ట్ లోకి రాకండి. ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది మీకు మంచిగానే ఉంటుంది ఎయిర్ డ్రాప్ లో. సో మిస్ చేసుకోకండి. మన ఇన్స్టాగ్రామ్ లో కూడా 20,000 మెంబర్స్ అయితే రీచ్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ కి. అలాగే లింక్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి ఇంటర్లింక్ లో. మెయిన్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ఆల్ ప్రాజెక్ట్ సంబంధించిన లింక్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్యూ లింక్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో మీకు ప్రతి వీడియో చెక్ చేసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్ గా పేమెంట్ వచ్చిన యాప్స్ మాత్రమే రెఫర్ చేస్తుంటాం. పేమెంట్ ఒకవేళ రాకపోతే ఓల్డ్ వీడియోలో మనం టెలిగ్రామ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు రాకపోతే రాలేదు అని మొహం మీద చెప్పేస్తాము, ఇది చేయొద్దని కూడా చెప్పేస్తున్నాము. సో వచ్చిన దానికి మాత్రమే ప్రూఫ్స్ తో సహా సబ్మిట్ చేసి మీరు చెయ్యండి. పర్టికులర్ గా మాకు వస్తుంది కాబట్టి మీకు కూడా వస్తుంది. మీరు కూడా ఇంటర్లింక్ లో ఎలా రెఫర్ చేసుకుంటారో రిమైనింగ్ యాప్స్ లో కూడా అలా రెఫర్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఎర్నింగ్ అనేది ఇంత ఈజీగా ఉంది ఆన్లైన్ లో. మళ్ళీ మనకు ఆపర్చునిటీస్ రావు, వచ్చినప్పుడే యూస్ చేసుకోవాలని చెప్తున్నాము. సో మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎవ్రీ అప్డేట్ కూడా ఇంక నుంచి రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ లో కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసిన ప్రతి ఒక్క కమెంట్ కి క్లారిఫికేషన్ అనేది యూట్యూబ్ లో వీడియో చేస్తాము. మీ సపోర్ట్ కూడా మాకు ఇవ్వండి.
ఇవే కాకుండా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ ఉంటాయా అనే వాళ్ళకు కూడా చెప్పున్నాము. మన టెలిగ్రామ్ లో చూస్తే తెలుస్తుందండి. టెలిగ్రామ్ లో కూడా మీకు మెన్షన్ చేసి ఉంటాము. యూనిక్ ఎయిర్ డ్రాప్ అని, అలాగే సూపర్ ఇండెంట్ ఎయిర్ డ్రాప్ అని, టిక్ కాయిన్ మైనింగ్ అని, స్టార్ ఎక్స్ మైనింగ్ అని, ఇలా చాలా ఉన్నాయి ప్రాఫిట్ ఇచ్చేటి. మీరు మన టెలిగ్రామ్ లో చూస్తే తెలుస్తుందండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఎవ్రీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యి మీరు మైనింగ్ అనేది చేసేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు. హనీ గెయిన్ స్టిల్ ఇంకా వర్క్ చేస్తుంది, క్వీన్ ట్యాప్ స్టిల్ ఇంకా వర్క్ చేస్తుంది. సో వీడియో లైక్